నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు అందరము కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఆయన చనిపోయి 8 సంవత్సరాలు దాదాపుగా అవుతుందంటే నమ్మలేకపోతున్నాము. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలందరూ బాగుపడుతున్న టైంలో, మనకు మంచి రోజులు వచ్చాయనుకున్న టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది నిజంగా మా దురదృష్టము. కానీ వాళ్ళు సిద్ధాంతం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ కార్యకర్తలకి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు, నేను కావచ్చు, భార్గవరావు కావచ్చు, మా కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము. ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము. కార్యకర్తల్ని ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఆళ్లగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు, ఫ్యాక్షన్ అని చెప్పే మాట వచ్చిందో, ఇప్పుడు ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేము. కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, ముందుకి అడుగు వేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. चप्पल निकाल रहे हैं।
అక్కడ తీయద్దు. बोले